అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం ఏమిటంటే స్కామ్, సైబర్ నేరగాలు చేసినటువంటి స్కామర్. వాళ్ళలో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాక్లో పడుతున్నారన్నమాట. అంటే మనం తక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ వస్తుందని చెప్పనేసి నమ్మబలికి వాళ్ళ అకౌంట్ కూడా ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది అన్నమాట. అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో, అదే ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడరు కాబట్టి ఫ్రీ మనీ, అంటే ఫ్రీగా వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఆశపడుతుంటారు కాబట్టి ఇలాంటి స్కామింగ్ ఎక్కువ జరుగుతున్నమాట. సో అదేవిధంగా పక్క రాష్ట్రాల నుండి కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, సేమ్ ఇదే సిచ్యువేషన్లో కూడా ఈ సైబర్ నేరగాళ్ళు ఇలాగే చేస్తున్నమాట. మరి ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ళ యొక్క వలలో ఎలా పడతారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అదేవిధంగా కొన్ని యాప్లు ఇన్స్టాల్ చేసుకోవడం గురించి కానివ్వండి, అలాగే ఫోన్ ద్వారా ఓటీపీని కనుక్కోవడం ద్వారా కానీ, అలాగే వేరే మార్గాల ద్వారా ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మబలికి వాళ్ళ అకౌంట్ని ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది అన్నమాట. మొన్న తమిళనాడులో కూడా ఒక యువకుడి అకౌంట్లో సుమారు 9 కోట్ల రూపాయలు కూడా ఇదే విధంగా లాస్ అవ్వడం జరిగింది. అది ఎలాగంటే ఆ సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అదేవిధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్ కూడా ఇవ్వండి అని చెప్పడం ద్వారా ఆ కుర్రాడు కూడా అదేవిధంగా చేయడం ద్వారా ఆ యాప్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టార్టింగ్లో కొంత అమౌంట్ పెట్టాడు, కొంత ఇన్కమ్ వచ్చింది. ఆ తర్వాత నుండి 50,000 1,00,000 2 లక్షలని ఈ విధంగా అమౌంట్ ఎంత పెడుతుంటే అంత అమౌంట్ కూడా టోటల్గా లాస్ అవ్వడం జరిగిందన్నమాట. సో చివరికి 9 కోట్ల రూపాయలు అనేవి లాస్ అవ్వడం జరిగింది. ఆ అమౌంట్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అకౌంట్ అన్నమాట అమౌంట్. మరి ఈ కుర్రవాడు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశాడంటే ఆ తల్లి యొక్క అకౌంట్కి అతని కుమారుడైనటువంటి కుర్రోడికి మొబైల్ నెంబర్కి లింక్ అవ్వడం ద్వారా ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సెర్చింగ్ చేస్తున్నారు అన్నమాట. కానీ ఇంతవరకు మనం తీసుకొచ్చే దానికంటే టోటల్గా ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా మనం కనిపెట్టుకోవాలన్నమాట. మరి ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, అదేవిధంగా ఫోన్స్ కాల్స్ ద్వారా కానీ, ఓటీపీల ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ల ద్వారా రూపంలో కానీ వీటి ద్వారా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. ఇది గమనించగలరని చెప్పనేసి నా చిన్న విన్నపం.